కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే విధంగా పేదలు వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాడాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి పిలుపునిచ్చారు. శనివారం నాడు వ్యవసాయం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, కంకనాల ఆంజనేయులు, వి శివ నాగరాణి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులు పేదల పొట్ట కొడుతుందని మండిపడ్డారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ ఈ జిల్లాలో భూమి, ఉపాధి, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం విమర్శించారు. రానున్న సంవత్సరంలో ప్రజా వ్యతిరేకత విధానాలతో పాటు ఇల్లు లేని పేదలకు ఇల్లు, భూమి లేని పేదలకు భూమి కోసం ఉపాధి హామీ చట్టం సమగ్రంగా అమలు చేయడం కోసం వ్యవసాయం కార్మిక సంఘం కృషి చేస్తుందని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు తామా ముత్యాలమ్మ మాట్లాడారు. రాష్ట్ర నాయకులు అప్పలస్వామి, ఎన్జీవరత్నం, మహంకాళి, రాంబాబు, శ్రీనివాసులు తదితరులు నాయకత్వం వహించారు. ఈ క్లాసులకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. పంటలు పండించేది మనం, బిల్డింగ్లు కట్టేది కార్మికులు, మనం పండించిన పంటని ధాన్యం నుంచి మళ్ళీ బియ్యంగా మార్చేది కార్మికులు, దాన్ని హమాలీ కార్మికులు పైనుంచి కిందకి అక్కడికి ఇక్కడికి ఎగుమతులు దిగుమతులు చేస్తారు వాళ్ళ కార్మికులు. మన ఒంటి మీద ఉన్నటువంటి బట్ట, దానికి సంబంధించిన పత్తి వ్యవసాయ కార్మికుడు రైతు పండిస్తాడు. దాన్ని మళ్ళీ ఆ పత్తిని దాని దారం కింద మళ్ళీ బట్ట కింద నేసి ఎన్ని చేసేది కార్మికుడు. మనం ఉండే ఇల్లు కట్టేది కార్మికుడు, మనం తినే తిండి పండించేది రైతు వ్యవసాయ కార్మికుడు. కార్మికుడు దానికి తగిన రూపంలో తీసుకొస్తాడు. మనం వాడే ప్రతి వస్తువు ఏదైనా సరే, సెల్ ఫోన్, మైక్ ఏదైనా సరే, ఆ గనుల నుంచి నిధి నుంచి బయటకు తీసుకొచ్చేది కార్మికుడు, దాన్ని తయారు చేసేది కార్మికుడు. అంటే మనం తినే తిండి, కట్టే బట్ట, ఉండే ఇల్లు, వాడే వస్తువు, పొందే సేవలు ఏవైనా సరే అంతా కూడా వ్యవసాయ కార్మికులు, రైతులు భేదాభికి శ్రమజీవులే ఇదంతా చేస్తారు. శ్రమజీవులే సంపదను సృష్టిస్తారు. కానీ వాళ్ళకి సంపదలో వాటా దక్కదు. సోమరిపోతులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆన్లైన్లు కొట్టి సంపాదించిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళకి అన్ని దక్కుతాయి. వందల ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి భూస్వామి సంపన్నుండి ఈ రోజుకి కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా జైల్లో పెట్టలేదు. చట్టం అందరి ముందు సమానం అని అంటారు, కానీ పేదోడి పట్ల ఒక రకంగా ఉంటుంది చట్టం, సంపన్నుడి పట్ల ఒక రకంగా ఉంటుంది. చూసారు, ఒక మనిషి హత్యకు కారణమయ్యాడు ఒక సినిమా యాక్టర్, ఆయనకి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. కానీ మన హక్కుల కోసం మాట్లాడినటువంటి కొంతమందికి సంవత్సరాల తరబడి జైల్లో పెట్టారు, వాళ్ళకి బెయిల్ రాలేదు. స్టాన్ స్వామి అనే ఒక వృద్ధుడు, అలాగే సాయిబాబా అనేటువంటి ఒక వికలాంగుడు, కనీసం ఆయన పనులు కూడా ఆయన చేసుకోలేడు. వాళ్ళకి సంవత్సరాల తరబడి బెయిల్ ఇవ్వకపోవడం వల్ల జైల్లోనే ఉండి చచ్చిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. జైల్లోనే చనిపోయారు. స్టాన్ స్వామి అన్న ఆయన, సాయిబాబా అన్న ఆయన బయట రాగానే చచ్చిపోయారు. మరి చట్టం ముందు అందరూ